హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోడే స్టాక్స్. ఈరోజు నేను మన గార్డెన్లో ఉండే కూరగాయలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి దొండకాయలు. చూడండి, దొండకాయ పాద ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయిందో. సమ్మర్లో కూడా కాస్తుంది ఫ్రెండ్స్. ఆకులు ఇలా అయిపోయినా కూడా ప్రతి ఆకుకి ఒక కాయ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇంకా బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి ఆర్గానిక్ కాబట్టి ఇంత ఫ్రెష్గా ఉన్నాయి. ఎందుకంటే వీటికి మనం కిచెన్ వేస్ట్ మాత్రమే వేస్తారు మా మమ్మీ, ఇంకేమీ వేయరు. సమ్మర్ కాబట్టి డైలీ వన్స్ పోసినా ఏం కాదు. ఇలాంటి పాదులకి 3-4 డేస్కైనా కూడా అలాగే ఉంటుంది పాదు. కొంచెం కూడా ఎండిపోదు సమ్మర్లో అయినా కూడా. వెతికి వెతికి కోయాల్సిన అవసరం లేదు. 3-4 డేస్కి ఒకసారి హాఫ్ కేజీ వస్తూనే ఉంటాయి. అలానే పెద్ద పాదెం కాదు, చిన్న పాదే కానీ బాగా కాస్తాయి. మనము వీక్లీ 2 టైమ్స్ కానీ తింటే చాలా మంచిది. మన హెల్త్కి బాగా సి విటమిన్ ఎక్కువగా వస్తుంది, దొండకాయల్లో బాగుంటుంది కాబట్టి. ఎందుకంటే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సమ్మర్లో ఎక్కువగా తింటే మన హెల్త్కి చాలా మంచిది. చూడండి ఎన్ని కాసాయో. అంటే 2 డేస్ బ్యాకే కోసారు, అందుకని కొంచెమే వచ్చాయి. ఇది కాకరకాయ పాదు. కాకరకాయ పాదు కూడా దొండకాయ పాదులోనే అల్లుకుంది. ఇంకా మనకి ప్లేస్ లేదు కదా, అందుకని చెప్పి అదే అట్లాగా అల్లిచ్చారు మా మమ్మీ. అయినా కూడా బాగా కాస్తున్నాయి కాకరకాయలు కూడా. చూడండి బాగా రెండు బాగా స్ప్రెడ్ అయిపోయాయి. కొంచెం ప్లేస్ అయినా కూడా బాగా వచ్చేసింది. కాకరకాయలు కూడా చాలా హెల్తీగా వచ్చాయి. కాకరకాయ అక్కడక్కడ పండిపోయి ఉన్నాయి కొన్ని, అంటే కొన్ని కొయ్యడము మర్చిపోయారు. అంటే మనకు కనిపించవు కదా, వాటిని వెతికి వెతికి కోయాలి కదా, అందుకని చెప్పి అవి కొన్ని పండిపోయి ఉన్నాయి. వాటిని కూడా మా మమ్మీ వేస్ట్ చేయరు, విత్తనాలకని చెప్పి పక్కన సపరేట్గా పెట్టారు. అవి కొంచెం ఎండలో ఎండబెడితే తర్వాత మళ్ళీ కూడా మనం విత్తనాలుగా యూస్ చేసుకోవచ్చు. ఈ పాదులు కూడా అలాగే వేసినవే, విత్తనాలతో వచ్చినవే. అంటే వీటిల్లో 2 పాదులు ఉన్నాయి, అందుకే 2 టైప్స్ కనిపిస్తున్నాయి మనకి కాయలు. ఒకటి పెద్దవిగా, ఒకటి చిన్నవిగా. 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఏం చేసామంటే మేము మార్కెట్లో తెచ్చుకున్నాము కాకరకాయలు, ఇష్టం అని చెప్పి. కానీ అప్పుడు మేము వేసుకోలేదు, కానీ అవి టేస్ట్లెస్గా అనిపించాయి. నాకు అంతగా నచ్చలేదు. అందుకని చెప్పి ఇంక మా మమ్మీ ఇలాగే వేసి పెంచుతారు. అక్కడే కొన్ని దొండకాయలు ఉండిపోయేసరికి అవి కూడా కోస్తున్నారు, కనిపించలేదు కాబట్టి.
వెతికి వెతికి కోయాలి. అంటే 2 పాదులు ఉన్నాయి కదా! వాటిల్లోని దొండకాయ పాదు, కాకరకాయ పాదు 2 ఉన్నాయి. అందుకని. ఇలా మన ఇంట్లోనే మనము కూరగాయలను పెంచుకుంటే మనం హెల్త్‌కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అంటే ఎవరైనా వీలైన వాళ్ళు ఇలా తక్కువ ప్లేస్‌లో అయినా పండించుకోవచ్చు అని చెప్తున్నా. ప్లేస్ లేని వాళ్ళకి ఏముండదు కదా ఫ్రెండ్స్. మనం ఎంత అనుకున్నా కూడా మనం పండించుకోలేము. ఇది బీరకాయ పాదు. బాగా అల్లుకుంది. కానీ కాయలు మాత్రం ఉంచడం లేదు. కోతులొచ్చి తినేస్తున్నాయి. సమ్మర్‌లో కదా చాలా కోతులొస్తాయి. అలాగా. కానీ ఒక కాయను మాత్రం ఉంచింది. ఆ వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది. అందుకనే తీయలేదు. ఒక్కటే ఒక్క కాయ వచ్చింది. అన్నీ కూడా కోతులు తినేసేసాయి. ఎప్పటికప్పటికి పిందులుంటాయి కదా! అవన్నీ కూడా తింటున్నాయి. మనమేం చేయలేం కదా! సరే వాటికి కూడా ఫుడ్ ఉండాలి కదా! ఈ సమ్మర్‌లో చాలా ఆకలిగా ఉంటాయి అవి. ఒక్కోసారి మామిడి తోటలోకి అట్లాగా వెళ్తాయి. ఒక్కొక్కసారి ఇలా వచ్చేస్తాయి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో కాకరకాయలు, దొండకాయలు. బీరకాయ కూడా బాగా పెద్దదిగానే వచ్చింది. మళ్ళీ కోతొచ్చి తీసుకెళ్ళిపోతుందేమో అని చెప్పి త్వరగా కోసేసారు మా మమ్మీ. ఎక్కువ ఆఫ్టర్నూన్ టైమ్స్‌లోనే వస్తున్నాయి అవి. ఈరోజు హార్వెస్టింగ్ ఇదే ఫ్రెండ్స్. మన ఛానల్‌ని బాగా సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది తోటకూరలో రకాలంట. నాకైతే తెలీదు. మేమెప్పుడు చేసుకోలేదు. అదే వచ్చింది ఆ తోటకూర. దీన్ని కొయ్య తోటకూర అంటారంట. మేమెప్పుడు కూడా తినలేదు. ఇది ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. కానీ ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి మా మమ్మీ కింద మొలిచిందని తీసుకొచ్చి బస్తాలో వేశారు. చూడ్డానికి బాగానే ఉంది. తింటే టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఒకసారి మీరు కానీ ఎప్పుడైనా కానీ తిని ఉంటే కామెంట్ చేయండి. బాగుంటుందో బాగుండదో. వీడియోస్ పెట్టడానికి టైం ఉండట్లేదు ఫ్రెండ్స్. అందుకని పెట్టలేకపోతున్నాము. కానీ వీలైనంత వరకు పెడతాను. పక్కన నిమ్మ చెట్టు ఫ్రెండ్స్, అది చిన్న కుండీలో వేసాము. కానీ బాగా వచ్చేసింది.